ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. నేటి మన ధ్యానాంశము కీర్తనలు గ్రంథము 139వ కీర్తన 24వ వచనము. నీకాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులముగా జీవిస్తున్నటువంటి మనమందరము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు నచ్చినట్లుగా జీవించాలి. అప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలను సమృద్ధిగా పొందుకొని వర్ధిల్లుతాము. ఆత్మ పరిశీలన అనేది ఈనాడు ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా చేసి కొనవలసిన విషయం. మనలను మనము పరీక్షించుకోకుండా బాగానే ఉన్నాములే అనుకోవడం మంచిది కాదు. ఆలోచించండి ప్రియ విశ్వాసులారా, ఒక విశ్వాసి తన యొక్క ఆలోచనల విషయములో, తన యొక్క మాటల విషయములో, తన యొక్క పనుల విషయములో మన ప్రభువుకు నచ్చినట్లుగా వాక్యానుసారముగా జీవిస్తున్నాడో లేదో ఎంతో జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏదైనా సరిదిద్దుకునే విషయం ఉంటే దానిని వెంటనే సరిదిద్దుకోవాలి. గమనించండి ప్రియ విశ్వాసులారా, మన జీవితాలలో దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉంటే అది మన జీవితాల ద్వారా దేవుని కార్యాలు జరగకుండా అడ్డుపడుతుంది. దేవుని చేతిలో మనము వాడబడకుండా ఆపటానికి ప్రయత్నిస్తుంది. మన ఎడల మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూపిన కృప వ్యర్థం అవునట్లుగా చేస్తుంది. దేవునికి మనకు ఉన్నటువంటి సమాధానమును పాడు చేస్తుంది. కాబట్టి మనలో చేదైన వేరు ఏదైనా ఉందేమోనని పరీక్షించుకొని దానిని మన ప్రభువు సహాయముతో మనలో నుండి తొలగించుకొని మన ప్రభువుకు ఇష్టలముగా మనమందరము కొనసాగాలి. గమనించండి ప్రియ విశ్వాసులారా, ఈనాటి క్రైస్తవ ప్రపంచాన్ని మనము గమనిస్తే కొందరు వారిలోని చేదైన వేరు ఏదో తెలుసుకొనకపోవడం వలన మన ప్రభువుకు అయిష్టులుగా కొనసాగుతున్నారు. వారిలోని చేదైన వేరు ఏదో తెలిసినా కూడా మన ప్రభువుకు అయిష్టులుగా కొనసాగుతున్నారు. వీరు వేషధారులుగా జీవిస్తున్నారు. తెలియక వాక్య విరుద్ధతను జరిగిస్తున్న వారు వారిని వారు పరీక్షించుకుని వారిలోని చేదైన వేరుని తీసివేసుకోవాలి. తెలిసి కూడా ఉద్దేశపూర్వకముగా వాక్య విరుద్ధంగా జీవించేవారు వారి యొక్క హృదయ స్థితిని బట్టి పశ్చాత్తాపపడి మార్పు చెందాలి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎలా ఉంది? చేదైన వేరు నీలో ఏదైనా ఉందా? మన ప్రభువుకు ఆయాసకరముగా నీవేమైనా ప్రవర్తిస్తున్నావా? ఒక్కసారి స్వీయ పరీక్ష చేసుకో. నీలో వాక్య విరుద్ధత ఉన్నట్లుగా ఒకవేళ నీవు కనుగొంటే దాని విషయమై పశ్చాత్తాపపడి నీ జీవితంలో ఆ వాక్య విరుద్ధమైన దానిని విసర్జించు. దేవుని యొక్క ప్రేమను సంపూర్ణముగా పొందుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపలో వర్ధిల్లి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ముందుకు సాగిపో. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించి అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తివిగా కొనసాగు. ఆ విధంగా జీవించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వీడియోను చూస్తున్న వారందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్.